ఈ వీడియోలో మనం సెన్సార్ నెట్వర్క్ సినారియోస్ గురించి తెలుసుకుందాం. సో సెన్సార్ నెట్వర్క్ సినారియోస్లో మనకి 4 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ సింక్స్. సోర్స్ అంటే ఇట్ ఈస్ ద ఎనీ యూనిట్ దట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏదో ఒక యూనిట్ మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, దాన్ని సోర్స్ అంటాము. సింక్ అంటే మనం ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకునేదాన్ని సింక్ అంటాము. సో అయితే ఈ సింక్ అనేది మనకి 3 టైప్స్కి అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇట్ బిలాంగ్స్ టు ద సెన్సార్ నెట్వర్క్. అంటే మనం కన్సిడర్ చేసిన సెన్సార్ నెట్వర్క్లోనే ఆ సింక్ అనేది ఉండొచ్చు. లేదా అవుట్ సైడ్స్ దిస్ నెట్వర్క్ టు ఇంటరాక్ట్ విత్ అనదర్ నెట్వర్క్. ఏదైనా వేరే బయట అదర్ నెట్వర్క్ గనక అది ఇంటరాక్ట్ అయి ఉండొచ్చు. లేదా ఇంకోటి పాసిబుల్ కండిషన్ ఏంటంటే ఏ గేట్వే టు అనదర్ లార్జ్ ఇంటర్నెట్. ఆ రిసీవ్ చేసుకునే సింక్ అనేది ఇంటర్నెట్ ద్వారా వేరే నెట్వర్క్ కూడా కనెక్ట్ చేయి ఉండొచ్చు. మనకి ఈ 3 పాసిబుల్ కండిషన్స్ మనం డయాగ్రామాటిక్గా చూద్దాం. ఇది సోర్స్. సో ఇది సింక్. సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సింక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదేంటి? విత్ ఇన్ ద నెట్వర్క్ అనమాట. సో విత్ ఇన్ ద నెట్వర్క్లో సోర్స్ నుంచి సింక్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఈ సెకండ్ కండిషన్ ఏంటంటే ఇది సింక్, కాకపోతే ఇది కూడా సింక్. కాకపోతే ఈ సింక్ అనేది వేరే నెట్వర్క్, అంటే అవుట్ సైడ్ ఈ నెట్వర్క్ కాకుండా అవుట్ సైడ్ ఉన్న నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంది. సో ఆ నెట్వర్క్కి మనం తీసుకున్న సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాసిబుల్ కండిషన్ ఏంటంటే మనం ఇంటర్నెట్ ద్వారా కూడా అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయిన సోర్స్ కూడా అదే సింక్ కూడా మనం సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ పిక్చర్లో చూస్తే మనకి ఇక్కడ సోర్స్, ఈ సోర్స్ నుంచి ఈ ఇంటర్నెట్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఇదంతా సింగిల్ హోప్ సెన్సార్ నెట్వర్క్స్ అనమాట. ఇదంతా టైప్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ సింక్స్. దీంట్లో సెకండ్ టాపిక్ వచ్చేసి సింగిల్ హోప్ వర్సెస్ మల్టీ హోప్ నెట్వర్క్స్. అంటే సింగిల్ హోప్ బెస్టా, మల్టీ హోప్ నెట్వర్క్స్ బెస్టా అనే దాంట్లో మనం ఈ టాపిక్ అనేది చూస్ చేసుకుంటాం. సో మనకి పద్దాకులు అంటే ఎప్పుడు కూడా సోర్సు సింకు డైరెక్ట్ కమ్యూనికేషన్లో ఉండవు అనమాట. సో మెనీ అబ్స్టాకిల్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సింగిల్ హోప్ నెట్వర్క్ అనేది పాసిబుల్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, మల్టీ హోప్ నెట్వర్క్స్ని వాడతాం. సో మల్టీ హోప్స్ నెట్వర్క్స్లో మనం ఎనర్జీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అలా అయినప్పుడు సో ఎనర్జీ కూడా కన్జ్యూమ్ కాకుండా ఉండాలంటే మనం రిలేస్ని యూజ్ చేస్తాం. ఇది చూడండి, ఇది సోర్స్, ఇది సింక్. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ చేయలేము, ఎందుకంటే ఈ అబ్స్టాకిల్ అంటే ఈ హిల్ అనేది మనకు అడ్డంగా ఉంది. అట్లాంటప్పుడు మనం దీనికి దగ్గరలో ఉన్న సింక్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసి ఆ సింక్కి దగ్గరలో ఉన్న ఇంకో సింక్కి ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసి అలాగా మనకు కావాల్సిన ఫైనల్ సింక్ నోడ్ ఏదైతే ఉందో దానికి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ నాట్ పాసిబుల్ కాబట్టి మనం ఇలా చూజ్ చేసుకోవచ్చు. దీన్నే మల్టీ హోప్ నెట్వర్క్ అంటాం. అలాగే ఈ నెట్వర్క్లో మనం రిలేస్ యూజ్ చేయడం వల్ల ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే దీంట్లో థర్డ్ టాపిక్ వచ్చేసరికి మల్టిపుల్ సింక్స్ అండ్ సోర్సెస్. మనకి సింక్స్ సోర్సెస్ అనేవి ఒకటే ఉండవు కాబట్టి మల్టిపుల్ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో మల్టిపుల్ అంటే ఏం లేదు, చాలా సింక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం సోర్సెస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అలానే చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సింక్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. సో ఇక్కడ ఇలాగ ఉన్నది ఇవన్నీ ఏంటంటే మనకి సోర్సెస్ అనమాట. సో ఇది ఈ 3 సోర్సెస్. సో ఇవన్నీ ఏంటంటే సింక్స్ అనమాట. సో ఇవి ఏంటంటే అవుట్ సైడ్ ఏరియా కనెక్ట్ అయి ఉన్న సింక్స్. ఇవి 2, ఇది ఇవేంటంటే విత్ ఇన్ ద నెట్వర్క్ కనెక్ట్ అయిన సింక్స్. సో సోర్సెస్ నుంచి మనకి సింక్స్కి ఇన్ఫర్మేషన్ చూడండి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో. అలాగే మనకి సింక్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, సో దీన్ని మనం ఎలా అయినా తీసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ సింక్స్ నుంచి అలాగే మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ సెన్సార్ నెట్వర్క్ సినారియోస్లో 4th టాపిక్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ మొబిలిటీ అంటే నథింగ్ బట్ ఏంటంటే మూవ్ అవ్వడం అనమాట. వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి నోడ్స్ అనేవి ఎప్పుడు
అంటే మామూలుగా ఇనిషియల్గా అయితే నోడ్స్ అనేవి ఏ పొజిషన్లో ఉన్నాయో అక్కడే ఉంటాయి. అలా కాకుండా మెయిన్ మోటో వచ్చేసరికి ఈ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్లో ఆ నోడ్స్ అనేవి మూవ్ అవుతున్నా సరే, అంటే నోడ్స్ కానీ సింక్స్ కానీ ఈవెంట్స్ కానీ మూవ్ అవుతున్నా సరే మనం నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో అలా చేస్తేనే మనకి ఇది మెయిన్ పాసిబుల్ అవుతుందన్నమాట. సో దాంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఆ మొబిలిటీ అంటే ఆ మూవ్మెంట్ ఎలా జరిగిద్దంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి నోడ్ మొబిలిటీ, నెక్స్ట్ సింక్ మొబిలిటీ, నెక్స్ట్ ఈవెంట్ మొబిలిటీ. ఇలా 3 టైప్స్ మొబిలిటీస్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ వన్ చూద్దాం, నోడ్ మొబిలిటీ. నోడ్ మొబిలిటీ అంటే సెన్సార్ నోడ్స్ దెమ్సెల్వ్స్ కెన్ బి మొబైల్. ఇక్కడ సెన్సార్స్ నోడ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే లైఫ్ స్టాక్ సర్వేలెన్స్ అంటే ఏదైనా ఒక క్యాటిల్ ఫామ్ ఉందనుకోండి, క్యాటిల్ ఫామ్లో మనం ఆ ఫామ్ దగ్గర సెన్సార్ని కనుక ప్లేస్ చేసామనుకోండి, సో అక్కడ ఆ క్యాటిల్స్ మూవ్ అవుతుంటాయి కదా, ఆ ఫామ్లోనే మూవ్ అవుతుంటాయి కాబట్టి వాటిని మనకి రికార్డ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అక్కడ ఏంటంటే ఆ సెన్సార్ అనేది ఆ పర్టికులర్ ప్లేస్ అంటే ఆ పర్టికులర్ క్యాటిల్కి మనం పెట్టేస్తే ఆ ప్లేస్లోనే అక్కడే మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో దాన్ని నోడ్ మొబిలిటీ అంటాం. అంటే సెన్సారే మనకి మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింక్ మొబిలిటీ. సింక్ మొబిలిటీ అంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది కదా, మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ యూజర్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ బిల్డింగ్కి వెళ్ళాడు, ఇంపార్టెంట్ బిల్డింగ్, సీక్రెట్ బిల్డింగ్కి వెళ్ళాడు. దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది మనకి ముందుగా తెలుసుకొని, అంటే వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ దగ్గర మనకి ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి ఆ బిల్డింగ్లో అనేవి మనకు ముందుగా రిక్వెస్ట్ చేసి, ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ వచ్చే ఆదేశాలను బట్టి ఈ పర్సన్ అనేవాడు మూవ్ అవుతూ ఉండాలి. సో ఆ రిక్వెస్ట్ ఎలా చూద్దామంటే, సో ఇతను పంపించిన రిక్వెస్ట్ అనేది అది యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పర్సన్ రిసీవ్ చేసుకొని తర్వాత మూవ్ అవుతూ ఉండాలి. సో ఇలా ఏంటంటే ఆ పర్సన్ మూవ్ అయ్యే కొద్ది మనకి ఇన్ఫర్మేషన్ అనేది అతనికి చేరవేస్తూ ఉండాలి. మనం దీన్ని క్లారిటీగా డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. ఈ డయాగ్రామ్ చూడండి, ఇందులో ఇది సింక్ అంటే ఇది పర్సన్ అనమాట. సో ఈ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఒక రిక్వెస్ట్ పంపించాడు, ఈ రిక్వెస్ట్ దగ్గరలో ఉన్న సింక్ పంపించాడు. సో ఈ సింక్ దగ్గర అంటే ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి దాని దగ్గరలో ఉన్న సోర్సెస్ పంపించింది. సో 2 సోర్సెస్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా రిక్వెస్ట్ వచ్చేసిందని చెప్పేసి ఈ 2 సోర్సెస్కి ఈ మ్యాటర్ అనేది పంపించేసింది అనమాట. సో ఆ పర్సన్, ఇక్కడ ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే అతని మూవ్మెంట్ డైరెక్షన్ ఏంటంటే ఇలా వెళ్ళడం. సో అతను ఇక్కడ ఉన్న పర్సన్ ఇలా వచ్చేస్తాడు. సో ఇలా వచ్చేసరికి మనకి ఇన్ఫర్మేషన్ అనేది అతనికి రావాలి. సో ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఈ సోర్సెస్కి ఆల్రెడీ రిక్వెస్ట్ వెళ్ళింది కాబట్టి 2 సోర్సెస్కి, ఆ 2 సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వీటికి దగ్గరలో ఉన్న ఆ సింక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ సింక్ ఏం చేస్తుందంటే దీనికి దగ్గరలో ఉన్న సింక్కి అంటే అనదర్ సింక్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా దీనికి దగ్గరలో ఉన్న అనదర్ సింక్కి ట్రాన్స్ఫర్ చేసి దీనికి దగ్గరలో ఉన్న ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ రిక్వెస్ట్ ఎవరైతే పంపించారో, ఆ నోడ్ కానీ లేదా పర్సన్ ఎవరైతే పంపించారో వాళ్ళకనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది అలా సెండ్ చేస్తుంది అనమాట. సో మనకి ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో సింక్ మొబిలిటీ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు మూవ్ అవుతారు. సో ఇనీషియల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకునే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నప్పుడు అతను రిక్వెస్ట్ అనేది పంపించేశాడు. సో ఆ పర్సన్ అక్కడ ఉండకుండా నెక్స్ట్ మూవ్ అవుతున్నాడు కాబట్టి మూవ్ అవుతున్నా సరే అతను పంపించిన రిక్వెస్ట్కి ఆ ఆన్సర్స్ అనేవి అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వేరే సింక్స్ బట్టి అతనికి ఫైనల్గా చేరింది. సో దాన్నే సింక్ మొబిలిటీ అంటారు. అండ్ నెక్స్ట్ ఈవెంట్ మొబిలిటీ. ఈవెంట్ మొబిలిటీ అంటే ఇక్కడ టోటల్ ఈవెంట్ అనేది మూవ్ అవుతూ ఉండిద్ది. అంటే ఆబ్జెక్ట్స్కి మనం ట్రాక్ చేయాలనుకో, ఏవైనా ఒక ఆబ్జెక్ట్స్ కనుక ట్రాక్ చేయాలంటే వాటికి డైరెక్ట్గా సెన్సార్స్ని ప్లేస్ చేస్తాం. సో ఆ ఆబ్జెక్ట్ ఎటు మూవ్ అయితే అటు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏంటంటే ఆ సెన్సార్ నోట్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏంటంటే ఒక మూవింగ్ ఎలిఫెంట్ ఉండిద్ది. అంటే ఒక ఎలిఫెంట్కి సెన్సార్ని కనెక్ట్ చేస్తాం, అది మూవ్ అవుతూ ఉండిద్ది. సో మన టాస్క్ ఏంటంటే అది ఇట్లా మూవ్ అవుతుంది, తర్వాత మన టాస్క్ వచ్చేసరికి ఆ ఎలిఫెంట్ ఎటు మూవ్ అవుతుంది అది ఎక్కడ ఉందో డిటెక్ట్ చేయడం అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఎలిఫెంట్. సో దీని యొక్క పాత్ వచ్చేసరికి ఇదిగో ఇట్లా వెళ్ళడం, ఇక్కడ నుంచి
ఇట్లా వెళ్ళడం. మనకి ఈ ఎలిఫెంట్ అరౌండ్లో దగ్గరలో ఉన్న ఈ ఏంటంటే ఈ సింక్స్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ సోర్సు, ఇవన్నీ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి. సో వీటి దగ్గర మనకి ఆ ఎలిఫెంట్ యొక్క డిటెక్షన్, అలాగే ఎటు మూవ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ నోట్స్ దగ్గర ఉంటుంది. అలాగే అదే ఎలిఫెంట్ మూవ్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు దీని దగ్గరలో ఉన్న ఈ నోట్స్ ఏవైతే ఉంటాయో ఆ నోట్స్కి ఈ ఎలిఫెంట్ యొక్క డిటెక్షన్, అలాగే అది ఎటు మూవ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఈవెంట్ మొబిలిటీ అంటే టోటల్ ఈవెంట్ అనేది మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో వీటి గురించి ఇదంతా సెన్సార్ నెట్వర్క్ సినారియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.